హాయ్ వ్యూయర్స్. ఈరోజు నేను పీపీహెచ్ గురించి చెప్పదలుచుకున్నాను. వాట్ ఈస్ పీపీహెచ్? పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. డెలివరీ తర్వాత ఎక్కువగా బ్లీడింగ్ జరుగుతున్నట్టయితే దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ పీపీహెచ్ అని, సెకండరీ పీపీహెచ్ అని. ప్రైమరీ పీపీహెచ్ అంటే వితిన్ 24 hours ఆఫ్ ద డెలివరీలో బ్లీడింగ్ కనుక ఎక్కువ జరిగినట్టయితే దాన్ని ఫస్ట్ ప్రైమరీ పీపీహెచ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. 24 hours తర్వాత నుంచి ఒక వారం పాటుగా బ్లీడింగ్ అనేది జరిగినట్టయితే, ఈ మధ్యలో జరిగినట్టయితే దాన్ని సెకండరీ పీపీహెచ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రైమరీ పీపీహెచ్ కారణాలు ఏంటి? ప్రైమరీ పీపీహెచ్ అంటే మొదటి రోజు అంటే 24 గంటల లోపు బ్లీడింగ్ ఎక్కువగా ఎందుకు జరుగుతుంది? వాట్ ఆర్ ద రీజన్స్ గురించి చెప్పాలి అంటే దెర్ ఆర్ మోస్ట్ కామన్ అనేది ట్రామాటిక్ రీజన్. అంటే కింద సర్వైకల్ టేర్ జరగడం కానీ, యూట్రైన్ టేర్, ఆర్టరీ కానీ టేర్ జరగడం కానీ, ఇవన్నీ కూడా ట్రామాటిక్ పీపీహెచ్ కింద చెప్పడం జరుగుతుంది. అదే ఇంకొకటి ఏంటి, గర్భసంచి కుచించే తత్వం ఏదైతే కుచించాలి అంటే రిలాక్సేషన్ అనేది ఉండకుండా గర్భసంచి లోపల పొరల్లో ఏదైతే బ్లడ్ వెసల్స్ అనేది స్టాప్ అవ్వాలి, క్లోజ్ అవ్వడానికి కావలసిన కుచించే తత్వం అనేది వచ్చింది అని అంటే అది నార్మల్ గా బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. ఆ కుచించే తత్వం అనేది రాకుండా రిలాక్స్డ్ గా యూట్రస్ ఉంది అంటే కంటిన్యూస్ గా బ్లీడ్ ఉంటుంది. సో ఫస్ట్ బ్లీడింగ్ అంటూ జరుగుతూ ఉన్నప్పుడు మీ డాక్టర్ అనేది ఫస్ట్ మసాజ్ చేస్తూ కొంచెం డీప్ ఎగ్జామినేషన్ గా చేయడం అంటూ అవసరం పడుతుంది. ఈ డీప్ ఎగ్జామినేషన్ కి కానీ, యుట్రైన్ మసాజ్ కి కానీ పేషెంట్ అంటే మీరు ఖచ్చితంగా కోఆపరేట్ డాక్టర్ కి చేసినట్టయితేనే ఎలాంటి పీపీహెచ్ అంటే ఎందుకు బ్లడ్ లాస్ అవుతుంది, ఆ బ్లడ్ లాస్ కి కారణాలు ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇమీడియట్ గా విత్ ఇన్ 24 hours లో ఏదైతే 500 ml ఎక్కువగా అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ దానికంటే వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మదర్ అనేది షాక్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పరిణామాలు జరగకుండా ఉండడానికి మీరు ఎగ్జామినేషన్ చేయడానికి కానివ్వండి, స్కాన్స్ కి కానివ్వండి కొంచెం కోఆపరేట్ చేస్తే, ఎందుకంటే నార్మల్ డెలివరీలో మీకు ఎపిడ్యూరల్ అనెస్థీషియా కూడా హాఫ్ వేనే ఇవ్వడం జరుగుతుంది. అంటే కాన్షియస్నెస్ మీకు ఉంటుంది. మీరు సహకరించినట్టయితేనే ఎగ్జామినేషన్ క్లియర్ గా వెళ్తుంది. క్లియర్ గా వెళ్ళినట్టయితేనే డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. దెన్ షాక్ వెళ్ళేంత వరకు వెళ్లకుండా ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేసినట్టయితే మీకు తొందరగా క్యూరిటీతో పాటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వరకు వెళ్లకుండా ఓన్లీ విత్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ తో క్యూర్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.